హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాలలో పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్ళు అనేవి అత్యంత కీలకమైన రైళ్లుగా చెప్పుకోవచ్చు. సింహాద్రి ఎక్స్ప్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కీలకమైన ప్రాంతాలను కలుపుతూ తన ప్రయాణాన్ని అందిస్తుంది. గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణికులతోటి ఎప్పుడు కూడా ఈ బండి రద్దీని తలపిస్తూ ఉంటుంది. అలాగే పల్నాడు విషయానికి వచ్చేస్తే ఈ బండి రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రయాణించడం జరుగుతుంది. తెలంగాణలోని చివరిలో ఉండే వికారాబాద్ని ఇటు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుని కలుపుతూ ఈ బండి నిత్యం వేల మందిని వారి గమ్యస్థానానికి చేరుస్తూ వస్తుంది. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఈ రెండు రైళ్లు కూడా కొన్ని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ వివరాలకు వెళ్తే మార్చి 23వ తారీఖు నుంచి పల్నాడు ఎక్స్ప్రెస్కి ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ బండికి ఇప్పటి వరకు కేవలం సిట్టింగ్ అలాగే జనరల్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు పడుకొని వెళ్ళడానికి వీలుగా ఇక్కడ థర్డ్ ఏసీ కోచ్ అనేది పల్నాడు ఎక్స్ప్రెస్కి మార్చి 23వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే సింహాద్రి ఎక్స్ప్రెస్ విషయానికి వచ్చేస్తే ఈ బండికి మార్చి 24, 25 తారీఖులలో ఒక థర్డ్ ఏసీ కోచ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఇవి పర్మనెంట్గా ఉండడం జరుగుతుంది. ఈ కోచెస్ అనేవి ఇక మీదట పెద్ద ఏజ్ వాళ్ళు అలాగే చిన్నపిల్లలతో ప్రయాణించేవారు ఈ బండ్లలో కూర్చొని ప్రయాణించడానికి కొద్దిగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ రెండు రైళ్ళకి కూడా థర్డ్ ఏసీ కోచ్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రయాణికులు గమనించి రిజర్వేషన్ని కొనసాగించండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.